నేను విజయవాడ కృష్ణా జిల్లా ప్రాంతంలో నేను దేవుని పరిచర్య యవన కాలములో 20 సంవత్సరాల వయసులో నేను ప్రభు అయిన యేసుకు నేను పట్టబడ్డాను. నా మంచి యవన కాలములో 20 సంవత్సరాల వయసులో ప్రభువుకు నేను పట్టబడ్డాను. అక్కడ నుండి కూడా 2003వ సంవత్సరం కేరళ రాష్ట్రంలో నేను దేవుని యొక్క సేవ నిమిత్తము వెళ్లకుండా ఇంటి నుండి తప్పించుకోవడానికి, అలాగే నా విశాలమైనటువంటి యవనకాల జీవితాన్ని గడపడానికి నేను కేరళ రాష్ట్రం వెళ్ళాను. ప్రభు నన్ను ఒక స్నేహితుడి ద్వారా, సహోదరుడి ద్వారా బైబిల్ కాలేజీలోనికి నన్ను తీసుకొని వెళ్ళాడు. నాకు అందరూ స్నేహితులు ఉన్నారు, అన్ని మతాలలో ఉన్నారు, అన్ని వర్గాలలో నాకు స్నేహితులు ఉన్నారు. అందరి దగ్గరికి వెళతాను, అందరినీ కొలుస్తాను, కానీ ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నాకు గిట్టనివాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నాకు పడని దేవుడు. కాబట్టి నా తల్లిదండ్రులు దరిదాపుగా 40 సంవత్సరాల నుండి ఒక క్రైస్తవ భక్తి విధానములో, ఒక దైవ సేవకుని యొక్క చక్కని చెప్పు చేతల్లో, ఒక మంచి విశ్వాసములో ఎదిగిన తల్లిదండ్రులు. మా చిన్నతనము నుండి కూడా మరి ఇప్పుడు నా పిల్లలు ఎలా ఉన్నారో ఆ వయసు లోపటి నుండే చాలా భయభక్తులుగా మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచారు. ఒక మాట చెప్పాలి అని అంటే, ప్రార్థన చేయకుండా మా తల్లి నాకు భోజనము, మా పిల్లలకు భోజనము పెట్టదు. అలాంటి మంచి ప్రార్థన ప్రతి దినము కూడా, ఈ రోజుకి కూడా ప్రతి దినము ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలి. ఈ రోజుకి కూడా కుటుంబ ప్రార్థన చేయకపోతే భోజనం అనేది మాకు ఉండదు. ఇలాంటి మంచి పెంపకములో, భక్తిలో ఎదిగిన నేను ఒక వయసుకు వచ్చిన తర్వాత నా కాలేజీ చదువుల్లో స్నేహాలు ఏర్పరచబడి, స్నేహాల ద్వారా చెడిపోయి, జీవితము అస్తగస్తం చేసుకొని, కుటుంబము నుంచి వేరైపోయి ఎక్కడికో దూర ప్రాంతానికి, తెలియని ప్రాంతానికి వెళ్ళాను. దేవుని కృప, నా తల్లిదండ్రుల ప్రార్థన నన్ను విడిచిపెట్టకుండా ఒక స్నేహితుని ద్వారా, నేను అనుకున్నటువంటి ఉద్దేశం కాదు కానీ నా స్నేహితుడు తాను చదువుతున్న బైబిల్ కళాశాలలోకి నన్ను తీసుకొని వెళ్ళాడు. నేను ముందే చెప్పాను, అందరూ నాకు ఇష్టమే, కానీ యేసుక్రీస్తు ప్రభువారే నాకు నచ్చని దేవుడు అని నేను మీకు ముందుగానే చెప్పాను. నేను ఎక్కడైతే వెళ్ళానో ఆ సహోదరుడు నన్ను ఎక్కడికైతే తీసుకొని వెళ్ళాడో ఆ స్థలము యేసు ప్రభుని ఆరాధిస్తున్న స్థలం, యేసుక్రీస్తు ప్రభు గురించి బోధిస్తున్న స్థలం. కాబట్టి అది నాకు గిట్టదు గనక, దేవుడు నాకు పడదు కనుక, అది దరిదాపుగా 5 నెలల పాటు ఆ ప్రదేశం నుండి పారిపోవడానికి అర్ధరాత్రి సమయంలో ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ నేను వచ్చిన దారి నాకు తెలియదు, అక్కడున్న భాష నాకు తెలియదు. గేటు దగ్గరికి వెళ్ళడం, తిరిగి భయపడి మరలా వచ్చి పడుకోవడం, ఇలాగున 5 నెలల పాటు అక్కడ ఉన్నటువంటి వారు నాకు యేసుక్రీస్తుని నాకు పరిచయం చేస్తా ఉన్నారు. వారందరి మీద నేను పోట్లాడుతూ ఉన్నాను. ఆ యేసును గురించి నాకు చెప్పకండి అని పోట్లాడుతూ ఉన్నాను. ఇలాంటి సందర్భంలో దేవుడు 5 నెలల తర్వాత దేవుని మీద ఒక ఛాలెంజ్ నేను చేశాను. దేవునితోనే చేసే ఛాలెంజ్, మనుషులతో, అక్కడ ఉన్న వారితో ఎవరితో నేను ఛాలెంజ్ చేయలేదు. దేవునితోనే ఒక సవాల్ చేశాను. ఏంటి ఆ సవాల్ అంటే, ఇదిగో నిన్ను వీళ్ళందరూ కూడా దేవుడని ఆరాధిస్తున్నారు కదా, నిజంగా దేవుడు అయితే నేనేదనుకుంటానో అది నువ్వు చేస్తే నువ్వు దేవుడు అని నమ్ముతాను అని ఒక సవాల్. నేను దేవునితో అలాగున మాట్లాడడం, అలా అనుకోవడం నేను ప్రారంభం చేశాను. నిజంగా నేను చెబుతున్నటువంటి యథార్థమైన విషయం ఏంటో తెలుసా? నేను దేవునితో సవాలు చేసిన ఏ విషయమైతే ఉన్నదో, ఏదైతే నేను అడిగానో అది నా కళ్ళ ముందే, అడిగిన 5 నిమిషాల్లో దేవుడు నా కళ్ళ ముందు దాన్ని అలా చేయడం నా కళ్ళారా నేను చూశాను. ఆ కార్యం జరిగిన వెంటనే నేను పరిశుద్ధ గ్రంథాన్ని కావాలనే నేను కొనుక్కున్నాను. ఎందుకోసమో తెలుసా? అదేదో నేను చదవాలని కాదు, దాని మీద ఉన్న భక్తి విశ్వాసం కాదు. దీనిలో తప్పులున్నవని అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పాలి. దేవుడు తప్పులున్నాయని దేవునిలో, బైబిల్లో తప్పులున్నాయని నేను బైబిల్ని నేను కొనుక్కొని చదువుతా ఉన్నాను. ప్రియులారా, నాకు చదవడం కూడా సరిగా రాదు. ఆ పక్కన నేర్చుకుంటున్నటువంటి స్టూడెంట్స్ అతను నేను అడిగాను. ఆ నందిగామ ప్రాంతంలో ఉన్న రాజ్య అనే సహోదరుని అడిగాను,
అతడు తమ్ముడు ఇలా చదువు అని నాకు చెప్పాడు. నేను చదవడం ప్రారంభం చేశాను. ప్రియులారా, నేను బైబిల్ చదువుతా ఉండగా బైబిల్లో ఉన్నటువంటి తప్పులు గాని దేవుళ్ళో ఉన్న తప్పులు గాని నేను కనిపెట్టలేకపోయాను. ఎక్కడ నేను చదువుతున్నా నా తప్పిదాలని బైబిల్ ఎత్తు పొడుస్తా ఉంది. అనేక తప్పులు నేను రాయలేదు గాని రాస్తే ఒక పుస్తకం చాలదేమో, అన్ని తప్పులు అన్ని నేరాలు దేవుడు నా మీద మోపుతా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఒక రాత్రికాల సమయంలో నా తల్లిదండ్రులు గుర్తు వచ్చారు. చిన్న వయసు నుండి కూడా నేను ఎప్పుడు హాస్టల్ గాని కుటుంబాన్ని విడిచి వెళ్ళడం కానీ నేను ఎప్పుడు చేయలేదు. పరిస్థితుల కారణాన్ని బట్టి మరి నేను చదువుకున్న ఇంటర్మీడియట్ లో ఈ రోజుకి కూడా నాకు ఇంటర్మీడియట్ కంప్లీట్ కాలేదు. 10వ తరగతి 4 సార్లు రాసి పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ 5 సార్లు రాశాను, ఇప్పటికీ కూడా నేను పాస్ కాలేదు. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో నేను కుటుంబంలో నుంచి వెళ్ళిపోయిన ఆ సందర్భంలో ఒక అర్ధరాత్రి కాల సమయంలో నాకెందుకు నా తల్లిదండ్రులు గుర్తొస్తా ఉన్నారు. నా పరిస్థితి అక్కడ గుర్తొస్తా ఉంది. అక్కడ నేను తింటున్న భోజనం వేరు, నాకుంటున్నటువంటి నివాసము వేరు, నాకున్న సదుపాయాలు వేరుగా ఉన్నాయి. నాకు అలా గుర్తొస్తూ ఒక అర్ధరాత్రి ఆ రూములోకి వెళ్ళి నేను నా అంతటికి నేనే మోకాళ్ళు వంచి గోడకు అలా ఏలాడబడి నేను కన్నీటితో ఏడుస్తా ఉన్నాను. నా నోటి నుండి వస్తున్న ఏకైక పదం ఏంటో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అనే పదమే నాకు వస్తుంది. అది చెబుతా ఉన్నాను. నేను రోధిస్తా ఉన్నాను. అలా ఎంతకాలం ఎంత సమయం వరకు నేను ఏడ్చానో నాకు తెలియదు. నేను సొమ్మసిల్లి పడిపోయాను. తెల్లవారు 5 గంటలకి వార్డుని వచ్చి అందరినీ లేపుతున్నాడు, చర్చిలోనికి రండి అని. అదొకటే నాకు గుర్తుంది. అక్కడి నుంచి నేను లోపలికి వెళ్ళాను. అందరు నా దగ్గరికి వచ్చి నన్ను అంటున్నారు, నువ్వు దేవుణ్ణి నమ్ముకు అంటున్నారు. కానీ నేను వారితో నేను చెప్తున్నాను, ఆ దేవుడి గురించి నాకు చెప్పమాకండి అని. అలా 5 నెలల సమయం నాకు పట్టింది. ఇది 2003వ సంవత్సరంలో. 2003లో ఎప్పుడైతే కార్యం చేయడం మొదలు పెట్టాడు, అక్కడి నుండి నేను బైబిల్ని చదవడం ప్రారంభం చేశాను. స్లోగా 1 సంవత్సరం తర్వాత బైబిల్లో ఉన్న రుచి ఏంటో నా మెదడుకు అంటుతా ఉంది. వాక్యములు అంటాడు, నీ వాక్యము నాకు ఎలా ఉందంటే క్రొవ్వును మెదడును తినినట్లుగా నాకు ఉన్నది అని అంటాడు. దానికంటే శ్రేష్టకరమైన రుచిని నాకు అందిస్తా ఉందని అంటాడు భక్తుడు. ప్రభునందు ప్రియులారా, సంవత్సరం తరువాత నాకు దేవుని వాక్యపు రుచి నాకు అందింది. అలా 4 సంవత్సరాలు నేను అలాగే ఉండి బైబిల్ తరఫీ చేశాను. అక్కడి నుంచి నేను బయటకు వచ్చేసాను. 2007లో నేను వచ్చిన తర్వాత 2006లోనే లెటర్స్ ద్వారా ఉత్తరాలపురం అనేటువంటి ఒక చిన్న గ్రామంలో ఉత్తరాల ద్వారా సంఘాన్ని నేను కట్టాను. అప్పటికి నాకు 6 సభ్యులు విశ్వాసులు ఉన్నారు. 2007లో గ్రాడ్యుయేషన్ తీసుకొని నేను డైరెక్ట్ గా సేవా పరిచర్యకి వచ్చాను. అక్కడ నాకు సేవలో అనేకమైన కష్టాలు వస్తున్నాయి, అనేకమైన ఎదురు దెబ్బలు వస్తా ఉన్నాయి. అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది, నేను ఒక ఉద్యోగం చేస్తూ సేవ చేసుకుంటే నాకు చాలా సపోర్ట్ ఉంటది కదా అని నేను ఒక ఉద్యోగంలోనికి జాయిన్ అయ్యాను. మరి ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను 10వ తరగతి 4 సార్లు రాసి నేను కంప్లీట్ చేశాను. ఇంటర్మీడియట్ ఇంకా నేను రాసిన కంప్లీట్ కాలేదు. నాకెందుకో అనుకోని రీతిగా ICICI MLT కంపెనీలో బ్యాంక్ మేనేజర్ గా నాకు ఉద్యోగం ఇచ్చారు. అప్పటికి నాకు 40,000 జీతం. ఆ 40,000 జీతంతో నేను ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాను. సేవ అనుకున్నాను, ఉద్యోగం అనుకున్నాను. చివరాఖరికి వచ్చి ఉద్యోగమే పరిపూర్ణమైన సేవగా మారిపోయింది. సేవ, దేవుని సేవ అట్టడుకు వెళ్ళిపోతా ఉంది. ఉద్యోగంలో నా సమయాన్ని గడుపుతా ఉన్నాను. అబద్ధములు చెప్పవలసిన పరిస్థితి. 40,000 జీతాన్ని తీసుకుంటున్నాను కానీ 4 రోజుల తర్వాత 40,000 నా దగ్గర కనబడట్లేదు. ఇలా భయంకరమైనటువంటి స్థితిలో నేను ఉండిపోతున్న సమయంలో ఒకసారి దేవుడు నన్ను రాత్రి దర్శించి సేవ ఉన్నటువంటి విషయాన్ని నాకు మరలా జ్ఞాపకం చేస్తూ, నేను తెల్లవారుజామున దేవుడు అలా నాతో మాట్లాడిన తరువాత వెంటనే నా రిజైన్ లెటర్ తీసుకెళ్లి నా బాస్ కి ZM కి నేను అప్పగించాను. వారు అడిగారు, నువ్వు ఎందుకు మానేస్తున్నావా అని. కారణం నేను చెప్పలేనని లెటర్ వారి టేబుల్ మీద పెట్టి నేను బయటకు వచ్చేసాను. ప్రియులారా, నేను ఆ ప్రాంతంలో సేవ చేస్తున్న దినాలలో అనేకమైన ఆటంకాలు. 2 మందిరాలు కట్టాను, 2 మందిరాలు కూల్చబడ్డాయి. ఇప్పటికీ కూడా కూల్చబడే ఉన్నాయి ఆ ప్రాంతంలో. అక్కడి నుంచి నేను హౌస్ టు హౌస్ తిరుగుతా ఉన్నాను. ఈ రోజుకి నాకు అక్కడ నా పాదం పెట్టడానికి కూడా అవకాశం నాకు లేకుండా పోయింది. అక్కడ దరిదాపుగా 50 మంది సంఘాన్ని 1 సంవత్సరంలో దేవుడు నాకు ఏర్పరిచాడు. ప్రభునందు ప్రియులారా, చెల్లాచెదరం అయిపోయారు. అక్కడ నుంచి నేను బయటకు వచ్చేసాను. నా సొంత ఇంటిలోనే ప్రార్థన ఏర్పాటు చేశాను. అక్కడికి సంఘం ఎవరు రావట్లేదు. సొంత ఇంటిలో కూడా అనేకమైన ఆటంకాలు ప్రారంభమైనాయి. నాకు అర్థమవుతా ఉంది
ఉంది, సేవ నేను చేస్తున్నానా లేదా దేవుడు నా చేత సేవ చేయిస్తున్నాడా అనే అనుమానం నాలో ప్రారంభమైంది. అప్పుడు ఒక మంచి దైవజనుడు, నాన్నగారు లాంటి ఒక పెద్ద దైవజనుడి దగ్గరికి నేను వెళ్ళాను. అయ్యా, నేను సేవ చేస్తున్నాను కానీ సేవలో నాకు ఎదుగుదల లేదు, సేవ చేస్తున్నాను కానీ నాకు ఆటంకాలు వస్తున్నాయి, సేవ చేస్తున్నది నేనా, దేవుడు నా చేత సేవ చేయిస్తున్నాడా అనేది నాకు అర్థం కావట్లా, ఏమిటి మీరు ఒక మంచి సలహా నాకు ఇవ్వండి అని అడిగితే ఆ పెద్ద ఆయన అన్నారు, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు నీతో మాట్లాడుతాడు అన్నారు. ప్రభునందు ప్రియులారా, గమనించండి, దేవుడు నాతో మాట్లాడతాడా? నేను దేవునితో మాట్లాడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా, ఇంకొక ప్రత్యేక కోణంలో ఇంకెలా మాట్లాడతాడు దేవుడు? నేను ప్రార్థన చేస్తే నేను దేవునితో మాట్లాడుతున్నట్టు లెక్క, దేవుని వాక్యము నేను చదివితే నేను దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు లెక్క. ఇంకెక్కడ దేవుడు నాతో మాట్లాడేది? నేను దేవుడితో మాట్లాడుతున్నా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇంకెలా దేవుడు మాట్లాడతాడు? దేవుడు మాట్లాడతాడు, స్వరముతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేయన్నాడు, ఒకే మాట. మరి ఏం చేయాలి? ఉపవాసం ఉంటేనా? సంఘాల్లో ఉంటే ఎవరో డిస్టర్బ్ చేస్తారు, ఇంటి దగ్గర ఉంటే ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ చిరాకులో 2 కొండల దాటి అడవి ప్రాంతంలో, మెట్లపల్లి అనే ప్రాంతంలో, నేను చస్తే చావు బ్రతికితే సేవ అని 15 రోజులు అడవిలోనికి 2 కొండలు దాటి నేను ఒక ఫారెస్ట్ లోకి నేను వెళ్ళిపోయాను. అది జల్ తుఫాన్, 2008వ సంవత్సరంలో వచ్చినటువంటి జల్ తుఫాన్. ఆ తుఫాన్ లో నేను అక్కడే ఉండి ప్రార్థన చేస్తున్నా. 15 దినాలు అడవి మృగాల మధ్యలో నేను పాటలు పాడుతూ అక్కడే ఉండి నేను దేవుని సన్నిధిలో గడుపుతా ఉంటుంటే, నిజంగా ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నాడని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పాడు. నిజంగా నా పక్షాన దేవుడు అలాగే ఉండి నన్ను 15 రోజులు నడిపించాడు. అక్కడ ఈ 15 రోజుల వ్యవధి కాలములో దేవుడు నాకు ఒక దర్శనం ఇస్తా ఉన్నాడు. నేను దర్శనాలు నమ్మను, పరిశుద్ధాత్మ నమ్మేవాడిని కాదు, దేవుడు మాట్లాడతాడంటే నమ్మేవాడిని కాదు. అక్కడ ఆ 15 రోజుల పీరియడ్ లో ప్రభు నాకు దర్శనం ఇస్తా ఉన్నాడు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభు నాకు అధికారం ఇస్తా ఉన్నాడు, ప్రభు నాకు అన్య భాషలు ఇస్తా ఉన్నాడు. ఇదే ఆ అడవిలో, ఆ ఫారెస్ట్ లో నేను అనుభవిస్తున్నటువంటి విధానం. నేను ఎక్కడికి వెళ్ళాలి సేవకి, నాకు తెలియకుండానే దేవుడు నాకు చిత్ర రూపంలో సమస్తం కూడా నాకు తెలియపరుస్తా ఉన్నాడు. దానికి అనేకమైన నిరూపణలు నా దగ్గర ఉన్నాయి, అవన్నీ నేను చెప్పడానికి సమయం కాదు. 16వ రోజున కృతజ్ఞత కూడిక పెట్టి 17వ రోజున నేను విజయవాడలో ప్యాసింజర్, అప్పటికి మరి విజయవాడ టు మాచర్ల ప్యాసింజర్ ఒకటి డైరెక్ట్ గా ఉంది. ఆ ప్యాసింజర్ నేను ఎక్కాను. అక్కడ ఎక్కిన తర్వాత పిడుగురాల స్టేషన్కి వచ్చాను. నేను అలాగే కూర్చున్నా. నేను ఎక్కడికి వెళుతున్నానో నాకు తెలియట్లా. పిడుగురాల స్టేషన్ లో ఒక అనౌన్స్మెంట్ వినపడతా ఉంది. ఆ అనౌన్స్మెంట్ ఏంటో తెలుసా? ఇది పిడుగురాల స్టేషన్, దయచేసి దిగండి, ఇది పిడుగురాల స్టేషన్, దయచేసి దిగండి అని అనౌన్స్మెంట్ వినపడతా ఉంది. నేను జస్ట్ బండి ఎప్పుడైతే మూవ్ అవుతా ఉందో ఆ సమయంలో నేను గబగబా కిందకి దిగేశాను. బయట ఆటోలు అక్కడ ఉన్నాయి, నేను ఆటో ఎక్కాను, సెంటర్ లో దిగాను. మాత్స్వరం అని కేకలు పెడతా ఉన్నారు ఆటో వాళ్ళు. నేను ఆ మాత్స్వరం ఆటో ఎక్కి కూర్చున్నాను. మాత్స్వరంలో దించాడు. స్ట్రైట్ గా నా ముందు ఒక రోడ్డు కనపడతా ఉంది. దరిదాపుగా 1.5 కిలోమీటర్ దూరం నేను నడుచుకుంటూ వెళ్ళాను. ఎడమ చేతి పక్కన ఒక వ్యక్తి గేదెలు మేపుకుంటా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను అడుగుతున్నాను, అయ్యా నేను పాస్టర్ గారిని, స్థలాలు ఇక్కడ ఎలా ఉంటాయి, నేను ఒక మందిరాన్ని కట్టుకోవాలనుకుంటున్నాను, ఇదే నేను అతనితో చెప్తా ఉన్నాను. అతను తను తాగుతున్న సిగరెట్ ని కింద పడేసి నువ్వెవరు అని అన్నాడు. నేను పాస్టర్ అన్నాను. ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. నేను విజయవాడ ప్రాంతం నుంచి వచ్చాను అన్నాడు. అప్పుడు ఆయన నాతో అంటున్నాడు, ఎన్నో సంవత్సరాల నుండి నేను ఎదురు చూస్తున్నా, ఒక ముస్లిం రాని, ఒక క్రిస్టియన్ రాని, ఎవరైనా రాని, వారికి నేను స్థలం ఇవ్వాలని ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నా, నువ్వు వచ్చావు, నీకు ఎంత కావాలో అంత కోరుకు అంటున్నాడు. ఎందుకో తెలుసా? దరిదాపుగా అతనికి 60 సెంట్లు స్థలం అక్కడ ఉన్నది. అప్పుడు నేను అనుకుంటా ఉన్నాను, నమ్మశక్యం లేదు. ఆల్రెడీ నేను విజయవాడలో కట్టిన 2 మందిరాలు ఇలాగే నాకు ఇచ్చినప్పుడు 2 మందిరాల తర్వాత వాళ్ళు కూల్చేశారు. నాకు అదే మైండ్ లోకి వస్తా ఉంది. అప్పుడు నేను అతనితో అన్నాను, అయ్యా ఇది నేను ఏదో ఊరకనే నేను మాట్లాడలేదు, ఒక సేవకుడు అని చులకనగా చూసి మాట్లాడతావేమో, నేను నిజంగా అడుగుతున్నాను అని అంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు నమ్మకపోతే నీతో ఉన్నటువంటి వారు ఎవరో, నీకు కావలసినటువంటి వారు ఎవరో వారిని తీసుకొని రా అన్నాడు. తెల్లారి మా నాన్నగారిని ఒక్కడనే విజయవాడ నుంచి తీసుకొని వచ్చాను. ఆ గ్రామంలో ఉన్న పెద్దలందరూ ఒక 10 మంది కూర్చున్నారు. అప్పటికప్పుడు 12 సెంట్లు స్థలాన్ని దేవుడు నాకు రాసి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అక్కడ 10 లక్షలు, దరిదాపుగా 10 లక్షల రూపాయలు పెట్టి ఇలాగే చక్కని దేవుని మందిరాన్ని అక్కడ కట్టాను. అదంతా పొలాల్లో ఉంటది. ఊరు వచ్చి దరిదాపుగా ఎక్కడో ఊరు కనపడుతుంది. నేను ఒక్కడనే పొలాల్లో ఉంటాను. ప్రభునందు ప్రియులారా, మరి ఆ పొలాల్లోకి ఎవరు వస్తారు? స్థలం అయితే వచ్చింది, మందిరం అయితే కట్టుకున్నాను.
ఎవరు వస్తారు అని అంటే, నిజంగా దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదని ఉంది కదా. నేను చేసిన పరిచర్య అంతా కూడా, ఎక్కడైతే మందిరాలు కూల్చబడ్డ ఎంతమంది విశ్వాసులు అయితే వాళ్ళు చెదరిపోయి వెళ్ళిపోయారో, అంతకంతకు మూడంతలు దేవుడు తన ప్రజలను అనుగ్రహించాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం, గట్టిగా హల్లెలూయా. ఇలాగూ నలుపెరగని దేవుని పరిచర్యలో నేను కొనసాగుతూ, ఆ రోజు ప్రభువు నాకు ఆరంభించిన ఆ స్థలం ఇప్పటికి దరిదాపుగా 5-6 స్థలాలు ప్రభు నాకు మాచవరం మండలంలో స్థలాలను దేవుడు ఇప్పించి మందిరాలు కట్టిస్తూ దేవుని పరిచర్యలో ముందుకు నన్ను కొనసాగింపజేస్తా ఉన్నాడు.